నామినేటెడ్ పదవులపైన కాంగ్రెస్ నేతలు నజరు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని నేతలు, టికెట్ త్యాగం చేసిన నాయకులు, టికెట్ వచ్చినా ఓడిన అభ్యర్థులు నామినేటెడ్ పదవులపైన గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ఖాళీ అయిన కార్పొరేషన్ల పదవులను తెచ్చుకునేందుకు ఎవరికి వారు లాబింగ్ మొదలుపెట్టేశారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆశావహులైతే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక కార్పొరేషన్లో చైర్మన్ కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్నారు. మరి అధిష్టానం ఎవరిని కరుణిస్తుంది, ఎవరికి పదవి కట్టబెడుతుంది? తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇన్నాళ్లు ప్రతిపక్ష హోదాలో కష్టపడ్డ నేతలంతా నామినేటెడ్ పదవుల కోసం ఆశపడుతున్నారు. ఏదో ఒక కార్పొరేషన్ దక్కించుకోవాలని గాంధీ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక అంశాలు, గెలుపు సమీకరణాలతో చాలా మంది కాంగ్రెస్ నేతలు టికెట్లు పొందలేకపోయారు. కొందరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు గ్యారెంటీ అంటూ అభయ హస్తం ఇచ్చింది అధిష్టానం. ఇక మిగిలిన నేతలు నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెట్టారు. రేవంత్ రెడ్డి సీఎం అవగానే 54 కార్పొరేషన్ల పాలక వర్గాలను ఒకే ఒక జీవోతో రద్దు చేశారు. ఇప్పుడు ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆయా కుర్చీలపైనే ఆశలు పెట్టుకున్న జాబితా ఇప్పుడు చాంతాడంత తయారైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం గట్టి పోటీ పెరుగుతోంది. ఈ జిల్లాలో 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నేతలు ఉన్నారు. కొంతమంది ఎంపీ టికెట్ల కోసం, మరికొంతమంది ఎమ్మెల్యే ఛాన్స్ కోసం ఎవరి స్టైల్లో వాళ్లు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ రేసులో ఉన్నారు. అది సాధ్యం కాకుంటే ఎంపీ టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఎంపీ టికెట్ ను జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుండాన్, బాల్కొండ నుంచి పోటీ చేసిన సునీల్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నారు. అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి షబీర్ అలీ సైతం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ రాకుంటే జహీరాబాద్, నిజామాబాద్ ఏదో ఒక పార్లమెంటు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల సమయంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆయనకు పదవి ఇస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సైతం రేసులో ఉన్నారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పార్టీ కోసం పనిచేసిన నేతలు రాష్ట్ర స్థాయి పదవులను ఆశిస్తున్నారు. రాష్ట్ర కిసాన్ సంఘం చైర్మన్ గా ఉన్న అన్వేష్ రెడ్డి, రాష్ట్ర నేతగా ఉన్న వేణుగోపాల్ యాదవ్, నగర అధ్యక్షుడు కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, ముప్ప గంగారెడ్డితో పాటు ఇతర నేతలు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టికెట్ ఆశించిన గడుగు గంగాధర్ ప్రస్తుతం తనకు కీలకమైన పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. నిజామాబాద్ రూరల్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి తమకు తగిన అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. మరి అధిష్టానం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎంతమంది నేతలకు ఛాన్స్ ఇస్తుంది? ఒకవేళ కరుణించినా ఏ పదవులు కట్టబెడుతుందో వెయిట్ చేయాలి.